గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. మన కాన్స్టిట్యూషన్ మళ్ళీ రాశారు కాబట్టి एक फीलिंग आता है, खुश आता है देश को. స్వాతంత్రం వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకుంటాం కదా. 15 ఆగస్ట్కి ఏం చేస్తారు? 15 ఆగస్ట్ కూడా అదే కదా అంటే చేసుకుంటారు స్వాతంత్రం. అదే రాజ్యాంగాన్ని రచించిన రోజు. మీరు చెప్పగలుగుతారా? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉన్నారు అందరు, నెహ్రూ ఉన్నారు, అందరు ఉన్నారు. అంటే దానికి చైర్మన్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఉండేది. हिंदू हिंदू హిందూ गवर्नमेंट बनी आज. గవర్నమెంట్ మనీ. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ ఫ్రేమ్ చేసిన దాంట్లో ఒకరు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పగలుగుతారా? అబ్దుల్ కలామా. మీరు 26 జనవరి కదా, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం చెప్తారా? We got freedom on this day. సెలబ్రేట్ ఇది గణరాజ్యోత్సవం కదా. గణరాజ్యం అంటే మనం అందరూ ఒకటే. మనం ఇప్పుడు వెళ్ళి అందరిని అడుగుదాం 26 జనవరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. तो आपको पता है आज का दिन क्या है, डेट? हाँ, रिपब्लिक डे. हम गुजरात से इसलिए मैं गुजराती बोल रही हूँ. इसलिए આજના દિવસે આપણું બંધારણ રચવામાં આવ્યું હતું. और वो जो व्यक्ति इंपॉर्टेंट व्यक्ति कौन था, वो जो સરદાર વલ્લભભાઈ પટેલ. भाई आज क्या है बोले? एक फीलिंग आता है, खुश आता है देश को. రిపబ్లిక్ డే. సెలబ్రేట్ చేసుకుంటారు. రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అంటే స్వాతంత్రం వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకుంటాం కదా. 15 ఆగస్ట్కి ఏం చేస్తారు? 15 ఆగస్ట్ కూడా అదే కదా అంటే చేసుకుంటారు స్వాతంత్రం. రోజు స్వాతంత్రమే కదా అన్న. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక రోజు చేసుకుంటాం కదా. మళ్ళీ ఈ రోజు ఎందుకు 15 ఎందుకు? అంటే ఆ రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా సెలబ్రేట్ ఈ చేసుకుంటాం. రోజు మళ్ళీ ఈరోజు అంటే కరెక్ట్ తెలియదు. 26 జనవరి ఎందుకు చేసుకుంటారు చెప్పగలుగుతారా? ఐఎమ్ లెక్చరర్. అదే చెప్పండి సార్, జస్ట్ జనరల్గానే అడుగుతున్నాను. నేను నా డిగ్రీ చెప్పిన నేను లెక్చరర్ అంటే తెలుసు కదా కానీ విషయాలు. తెలుసు కాబట్టి అంటున్నా, తెలిస్తే అవగాహన వస్తుంది. ఐ నో ఎవ్రీథింగ్. మీరు 26 జనవరి కదా, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం చెప్తారా? పెద్ద క్వశ్చన్ కాదు, జస్ట్ ఎందుకు సెలబ్రేట్. 15 ఆగస్ట్ ఎందుకు చేసుకుంటాం? మనకి 26 జనవరి అనేది కాన్స్టిట్యూషన్ అమలుకి వచ్చిందని చేసుకుంటాం. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఫామ్ అయింది కదా గవర్నమెంట్. గవర్నమెంట్ ఫామ్ అయిందా, ఏది ఫామ్ అయిందంటే? కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది. ఓకే, సో ఉన్నారు అందరు, నెహ్రూ ఉన్నారు, అందరు ఉన్నారు. అంటే దానికి చైర్మన్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఉండేది. It's a Republic Day. We got freedom on this day. Yeah. ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం? हिंदू हिंदू హిందూ అయినా హిందూ సెలబ్రేట్ చేసుకుంటాం. నువ్వు హిందువా? 26 जनवरी कई मना मालूम कई को रिपब्लिक मिला आज. गवर्नमेंट बनी आज. गवर्नमेंट बनी. हाँ, कई का गवर्नमेंट बनी? ये रूल्स एंड रेगुलेशंस. रूल्स एंड रेगुलेशन तो कुछ बोलते हैं, क्या बोलते हैं? रूल्स एंड रेगुलेशंस बोलते हैं. तो उसको बनाने वाला में एक इम्पोर्टेंट आदमी है, नाम मालूम? अब्दुल कलाम, महात्मा गांधी. और एक गांधी के अलावा, नेहरू के अलावा स्टैचूज भी रहते हैं यहाँ. कौन है मालूम? पकड़ के रहता है हाथ में. कौन है मालूम? कौन हाथ है? में किताब रहता है सर. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారా? అది కాన్స్టిట్యూషన్ రాసిన రోజు కదా ఇవాళ. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్ రాసిన దాంట్లో ఒక వ్యక్తి ఉన్నారు, అన్న పేరు చెప్పగలుగుతారా? బిఆర్ అంబేద్కర్. 26 జనవరి కదా, ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నా చెప్పు. తెలియదా? అసలు సెలబ్రేషన్ చేసుకోలేదు. సెలబ్రేషన్ చేసుకోవడం కాదు, అంటే ఎందుకు చేసుకుంటారు? నువ్వు కాదు, ఎవరన్నా ఇండియాలో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? సిటిజన్స్, ప్రెసిడెంట్ ఎందుకు అక్కడ రాజ్పథ్లో ఇది చేస్తారు, ఫ్లాగ్ వైజ్ చేస్తారు? అప్పుడే కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు చేసుకుంటారు, రామ్యంగా చేస్తారు అంతే. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ ఫ్రేమ్ చేసిన దాంట్లో ఒకరు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పగలుగుతారా? అబ్దుల్ కలామా. అదే ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా బుక్ పట్టుకొని కలదాలు వేసుకుంటారు. అంబేద్కర్. ఈరోజు ఏం డేట్ తెలుసా? 26 అంటే ఏంది? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఎందుకు చేస్తారు? మన కాన్స్టిట్యూషన్ మళ్ళీ రాశారు కాబట్టి. సో కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేసిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరున్నారు? అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఏం డేట్ తెలుసా?
కదా ఈరోజు ఏం తెలుసా? రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు తెలుసా? తెలుసు గణతంత్ర దినోత్సవం అన్నా అదే రాజ్యాంగాన్ని రచించిన రోజు అని ఓకే, రచించిన వ్యక్తుల్లో ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు ఉన్నారు తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు? రిపబ్లిక్ డే జనవరి 26 ఎందుకు చేస్తారు? ఇండియా రిపబ్లిక్ అదే అన్న, రిపబ్లిక్ డే అంటే ఎందుకు చెప్పు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ why are we celebrating 26 January? Because we have become republic on this day. Okay, republic ante Constitution formed on this day. And one of the most important persons who was the Cause for I don't know. మీరు చెప్పగలుగుతారా? అంబేద్కర్ డాక్టర్ బిఆర్. Excuse me, ఒక క్వశ్చన్ ఈరోజు గురించి 26 జనవరి కదా, సో వై డు వి సెలబ్రేట్ 26 జనవరి? రిపబ్లిక్ డే కాబట్టి రిపబ్లిక్ డే ఎందుకు? అంటే కాన్స్టిట్యూషన్ ఫామ్ అని కాబట్టి రిపబ్లిక్ డే సెలబ్రేట్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్ హూ మేడ్ ది కాన్స్టిట్యూషన్ అంబేద్కర్. ఈరోజు అది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి 26 జనవరి చేసుకుంటారు. ఓకే, ఎవరు రాజ్యాంగం అమలుపరచడంలో ఎవరు ఒక ముఖ్య వ్యక్తి ఉన్నాడు? అంబేద్కర్. I don't quite recollect the year right, but it's a moment of pride for us because yes, I think in 1950. Sorry? 1950. So, father of Indian constitution. Dr. Ambedkar. Our constitution came into force on 26 January. So 26 జనవరి అందరికీ హ్యాపీ. ఇండియా సెలబ్రేట్ ఇది గణరాజ్యోత్సవం కదా. గణరాజ్యం అంటే మనం అందరూ ఒకటే, అందరూ కలిసి మెలిసి మన భారతదేశంలో స్వతంత్రంగా హ్యాపీగా ఫీల్ అవుతూ న్యాయబద్ధతంగా బతకాలి అనేది సో మనకు గణరాజ్యోత్సవం మనం ఆచరిస్తాం. అంబేద్కర్ గారు వాళ్ళంతా ఏదైతే రాసి పెట్టినారో ఆ కానూను రూల్స్ నియతి ప్రకారం నడిచేది కోసం చేసే ఆచరణ రోజు ఈ రోజు.